కపిరాజు అనే డ్రామాతో మన ముందుకు వచ్చేసారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? ఆ పేరు గిరీష్ అండి. గిరీష్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మొత్తం మా టీం అంతా విజయవాడ నుంచి వచ్చి. విజయవాడ. ఓకే. సో మీరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా, అంటే మీరు అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అని అన్నారు, కొంచెం డీటెయిల్స్ చెప్తారా? యాక్చువల్గా దీని పేరు వచ్చి కపిరాజు. సో ఇప్పుడు దాకా మేము ఈ ప్లే వచ్చి దగ్గర ఒక 70+ ప్లేస్ చేసాం మేము, స్టేజ్ షోస్. అలాగే దీనికి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, అలాగే నంది అవార్డు వచ్చింది. అలాగే దీంట్లో నటించిన నటీనటుల్లో ఒకళ్ళకి ఇండివిజువల్ నంది అవార్డు కూడా వచ్చింది. ఇద్దరికి వచ్చింది నంది అవార్డు. యాక్చువల్గా వాలి క్యారెక్టర్, ఇప్పుడు మాయావి క్యారెక్టర్ కి ఇద్దరికి వచ్చింది. అంటే వాళ్ళు అప్పుడు చేసిన వాళ్ళు వేరు, వాళ్ళకి వచ్చింది. సో అలాగే ఇదే ప్లేని మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చేయించాము, అలాగే రైల్వే టీమ్ కి చేయించాము, అలాగే ఆల్ ఇండియా యూత్ ఫెస్టివల్స్ యూనివర్సిటీల్లో చేయించాము. వాళ్ళందరికీ కూడా నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సో ఇదేంటంటే ఒక రామాయణంలోని ఒక ఘట్టం తీసుకొని, అంటే వాలి సుగ్రీవుల ఘట్టం తీసుకొని దాన్ని ఇప్పుడున్న సమకాలిక సమాజంలో ఉన్న అన్నదమ్ముల మధ్య ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, అన్నదమ్ముల బాండింగ్ గురించి కాంటెంపరీ ఇష్యూస్ తీసుకొని దాన్ని ఇప్పుడు తరానికి అర్థమయ్యేలాగా కొంచెం పాటలు, అలాగే కొంచెం పోరాటాలు, అంటే ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ పెట్టి రాముడిని ఇంక్లూడ్ చేసి, అలా రావణాసురుడిని ఇంక్లూడ్ చేసి, మాయావి అనే క్యారెక్టర్ని, ఒక ఈవిల్ క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేసి చూడడానికి మీరు ఇప్పుడే చూశారు. సో ఎలా ఉందనేది మీకు అర్థమైంది కాబట్టి. సో ఇప్పుడు ఉన్న పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనే కాన్సెప్ట్ తీసుకొని ఆ విధంగా మా డైరెక్టర్ సార్ డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు, సో ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన దగ్గర ఇప్పటికీ ఒక 8,000 మందిని పైగా నటీనటుల్ని తయారు చేసి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆయన. అలాగే ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు నాటకంగానే ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ సినిమా ఉంటుంది. కాబట్టి సినిమాల్లో కూడా ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే నాటకం అంటే ముందడుగు ఉంటారు. ప్రతి నంది నాటకోత్సవాల కాంపిటీషన్స్కి ఆయన దగ్గర 4-5 విభాగాల్లో నాటక ప్రదర్శనలు ఇస్తారు. రేపు జరగబోయే ఎన్టీఆర్ కళా పరిషత్తుకు కూడా 2 నాటికలు ఎంపికైనవి. అందులో ఇది కపిరాజు ఒకటి ఉంది. అలాగే ప్రపంచతంత్రం అని చెప్పి చిన్నపిల్లలది ఉంది. అలాగే చిన్నపిల్లల నాటిక ప్రపంచతంత్రానికి కూడా నంది బహుమతి వచ్చింది. అలాగే డ్రామా జూనియర్స్, జీ తెలుగు డ్రామా జూనియర్స్ లో కూడా 2 సీజన్లు విన్ అయిన ఇద్దరు కూడా ఈ న్యూ స్టార్స్ మోడర్న్ థియేటర్స్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచే వెళ్ళారు. అలాగే ఇంకొక 2-3 నెలల్లో మా టీం మెంబరే శశిధర్ అని చెప్పి ఇక్కడే ఉన్నాడు, రావణాసురుడు పాత్రధారి. అతను ఒక సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. దానికి మ్యూజిక్ కూడా ఇళయరాజా గారి కంపోజిషన్ కంప్లీట్ అయిపోయింది. సో అలాగా మా దగ్గర అంటే న్యూ స్టార్స్ మోడర్న్ థియేటర్ ఈ టీం నుంచి వెళ్ళిన చాలా మంది, ఆయన దగ్గర నుంచి శిక్షణ పొందిన చాలా మంది డైరెక్టర్స్గా సెటిల్ అయ్యారు, పెద్ద ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. సో ఈ టీంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ఐటీ యుగంలో ఇంకా నాటకం బతికి ఉంది అంటే మా గురువు గారు లాంటి వాళ్ళ వల్లే. సో వి ప్రౌడ్ టు బి అన్ థియేటర్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి వింటుంటేనే, అంటే మీ గురువు గారి గురించి వింటుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో మందిని ఆయన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయటం, ఎంతో మందికి ఇంకా ఒక ఫుడ్ పెట్టడం లాంటిది అది కూడా. ఎందుకంటే మనకి పనిచ్చి ఫుడ్ పెట్టడము. సో ఇక్కడ ఒక్కొక్కరు సపరేట్ గా మీకు ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంది అని చెప్పేసి విన్నాము. ఒక్కొక్కరు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఈ కపిరాజులో నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ముసలి హనుమంతుడు, అంటే బాగా వృద్ధుడుగా ఉండే హనుమంతుడిది ఆ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇండివిజువల్ లైఫ్ లో ఎలా ఉంటది మీ లైఫ్? అంటే ఈ డ్రామాస్, నాటకాలు అంటే అప్పుడప్పుడే వస్తాయి. రిమైనింగ్ డేస్ లో నేను ఫస్ట్ సోర్స్ అవుట్ సోర్సింగ్ లో రైల్వేస్ లో చేస్తున్నాను. ప్లస్ నేను ఎంపీఏ థియేటర్ ఆర్ట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. హాయ్. హలో, నమస్తే. నమస్కారం. అందరికన్నా చిన్నగా కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ నేమ్ చెప్పండి. నా క్యారెక్టర్ నేమ్ అప్సరస. నా రియల్ నేమ్ అరుంధతి వర్మ. నాది ఇంటర్ కంప్లీటెడ్. ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాను. నైస్. ఆల్ ది బెస్ట్. ఓకే, నమస్కారం అండి. నా పేరు ఫణీంద్ర. నేను ఈ డ్రామాలో మీరు చూశారు కదా, వాలి క్యారెక్టర్ చేశాను. నేనేంటంటే పర్సనల్ లైఫ్ ఫస్ట్ నేను కుంఫు మాస్టర్ని. ఒక 12 years బ్యాకే మార్షల్ ఆర్ట్స్ వదిలేసి నాటకంలో సెటిల్ అయ్యాను. ఇప్పుడు మా టీంకే కాక బయట కొన్ని టీములకి, అంటే కొన్ని పేరున్న టీములన్నిటికీ నేనే ఒక టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇండివిజువల్గా 6 నంది అవార్డ్స్ ఉన్నాయి.
సెట్ లైటింగ్ వాటికి మొత్తానికి 6 అవర్స్ ఉన్నాయి. మేమేంటంటే మేడం నాటకం వల్లే మేము ఇప్పుడు బతుకుతున్నాం. ప్రజెంట్ నా లైఫ్ నేను గెయిన్ అవుతున్నాను అంటే నాటకం వల్లే. నాటకం బతికిస్తుంది. నాటకం బతికిస్తుంది అంటే గురువులు మాకు నేర్పించిన విద్య కానీ మాకు వర్క్షాపులకు పంపించి మమ్మల్ని పర్సనల్గా ఆయన ట్రైన్ చేసి నాటకం వల్లే మేము బతికేలా ఇలా తయారు చేశారు మమ్మల్ని. మేము మా తర్వాత వచ్చే వాళ్ళకి కూడా చెప్తున్నాం ఏంటంటే నాటకం అనేది ఎవరు చిన్నచూపు చూడద్దు. నాటకం వల్ల చాలామంది ఇన్స్పైర్ అవుతారు. జనాల్ని ఇన్స్పైర్ చేయడం కోసం మెయిన్ నాటకం ఎంచుకుంటున్నాం. సార్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, కుంఫు నాటకం రెండు వ్యతిరేకం అన్నమాట చెప్పాలి అంటే, అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకని? నేను యూనివర్సిటీ కాంపిటీషన్స్ జరుగుతాయి మేడం, యూత్ ఫెస్టివల్స్ జరుగుతాయి. డిగ్రీలో ఉన్నప్పుడు ఆ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలి. అలా డిగ్రీకి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు నేర్పించడానికి నేను అప్పల్సాంగ్ కాలేజీలో చదివాను. గురువు గారు వచ్చారనమాట. అప్పుడు 1 యాక్ట్ ప్లే అని, స్కిట్ అని, మైమ్ అని థియేటర్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఆడిషన్స్ పెడతారు. ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయ్యి వచ్చి చేసాము. చేసిన తర్వాత ఏంటంటే దీనివల్ల మనం చాలా జనాలకు చాలా చెప్పగలుగుతున్నాం, చెప్తున్నాం. కుంఫు నా ప్యాషన్. అది ఎప్పటికీ ఏంటంటే వదిలేసాను అంతేగాని నేను చెప్పకూడదని వదిలేసాం అంతే. ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. నాటకం మీద బతుకుతున్నాను, నాటకమే బతికిస్తుంది అంతే. చాలా సంతోషం అండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు వచ్చి గిరీష్. ఈ కపిరాజులో నా పాత్ర వచ్చి హనుమంతుడి పాత్ర. ఇంకా పర్సనల్ లైఫ్కి వస్తే నేను MBA చేశాను. 10 years హెచ్ఆర్గా కూడా వర్క్ చేశాను ఒక ఫార్మసీ కంపెనీలో. సో తర్వాత ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు ప్యాషన్ ఉన్న పర్సన్కి కార్పొరేట్ జాబ్ అనేది రుచించదు అనమాట. సో అందులో భాగంగా నేను ఆ కార్పొరేట్ లైఫ్ వదిలేసి ఇంకా కంప్లీట్గా థియేటర్ సైడ్ ఫోకస్ చేసి ఇంకా థియేటర్ సైడే ఉందామని ఫిక్స్ అయ్యి ఇటు వచ్చాను. సో ఇప్పుడు నేను MP అంటే మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ థియేటర్ ఆర్ట్స్ 2nd year చేస్తున్నాను. సో నా వరకు ఏంటంటే ఇది నాటకం అనేది ఇప్పుడు మనకి సనాతన ధర్మం ఎలాగో ఈ కళ కూడా సనాతనం. అంటే ఎప్పటికీ ఉంటానే ఉంటుంది. ఎన్ని మీడియంస్ ఎంత డెవలప్ అయినా సరే రేపొద్దున్న బాగా విజృంభించేసి ఏతో ఒక కంప్లీట్ సినిమా తీసేయగలిగిన ఈ డేస్ వచ్చినా కానీ నాటకం అనేది ఎక్కడికి వెళ్ళిపోదు. దాని యొక్క స్థాయిని మార్చుకుంటుంది, లేదంటే దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది, లేదంటే ఇప్పుడు వస్తున్న అధునాతనమైన టెక్నాలజీని దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని కొలాబరేషన్ చేసుకొని నాటకం యొక్క రూపాన్ని మార్చుకుంటుంది తప్ప నాటకం అనేది ఎప్పటికీ అంతరించిపోని కళ. సో నాటకం అంతరించిపోని కళ అని ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజున మనం ఒక చేతిలో సెల్ ఫోన్లో ఒక సినిమాని చూడగలిగిన స్థాయికి మనం చేరుకున్నా సరే ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు జరుగుతున్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు జరగడానికి ప్రోత్సహించే ఔత్సాహికులు ఉన్నారు. అలాగే ఇటువంటి ఈవెంట్లో పర్ఫామ్ చేయడానికి మాలాంటి యువత ముందుకు వస్తుంది, ఇక ముందు కూడా వస్తుంది. అలా రావడానికి ఏం చేయాలో గురువులకి తెలుసు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏ రకంగా అయితే ఇలా సహకరిస్తున్నారో ముందు కూడా ఇలాంటి ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి వాళ్ళ వంతు సహకారం వాళ్ళు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తే సనాతన ధర్మం ఎలాగైతే సనాతనంగా ఉంటుందో ఇలాంటి కళలు కూడా సనాతనంగానే ఉంటాయి. నా పేరు పవన్. మేము చేసిన యాక్ట్లో నా క్యారెక్టర్ సుగ్రీవుడు. నేను బయట లైఫ్లో నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని. ఇది ప్యాషన్, అది ప్రొఫెషన్. నా పేరు నాగసాయివర్ధన్. నేను బయట MSc స్టూడెంట్ని. ఇప్పుడు మా థియేటర్ ఆర్ట్స్లోనే మాస్టర్స్ చేస్తున్నాము. అండ్ డిగ్రీ దగ్గర నుంచి కూడా మాకు కాలేజ్ లెవెల్లో కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసి మాకు ఇలా డ్రామా మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఇది చేస్తూనే ఇది ఎలాగంటే మాకు వే ఆఫ్ లైఫ్ అంటే ఇది ఎలా ఉంటుంది అనేది మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట దీని ద్వారా మాకు. సో దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇలాగే అన్నయ్య దగ్గరే మేము అప్పటి నుంచి ఈ ప్లేస్ ఇలా చేయటం అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. 4 years నుంచి ఇలాగ చేస్తూ వస్తున్నాను. నేను ఇప్పుడు స్టూడెంట్ని, ప్లస్ ఇది కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. నా పేరు K. శ్రీధర్. నేను ఈ నాటకాలు అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. చిన్నప్పుడే నంది అవార్డు ఇవి తీసుకోవడం జరిగింది. దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇప్పటికీ ఒక 15 సంవత్సరాల నుంచి నేను ఇది కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. ఎన్నోసార్లు ఎన్నో నాటకాలు చేసాము. ఈ నాటకం వల్ల ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్ని మనం ఎలా డీల్ చేయగలుగుతాం అంటే ముందుగానే మనం కొన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ సిచ్యువేషన్ నిజంగానే మన జీవితంలో వస్తే దాన్ని ఎలా డీల్ చేయగలుగుతాం అన్నది మనకి ముందుగానే ఒక అవగాహన వస్తుంది. దానివల్ల మనకు తెలిసిన మంచి ఏదైతే ఉందో మన ఇతరులకు వాళ్ళకు కూడా చెప్పడానికి మంచి అవకాశం దొరుకుతుంది. అలాగే బయట ప్రొఫెషన్ వచ్చేసి నేను డ్రోన్ పైలట్ అనమాట. డ్రోన్ ఫ్లై చేస్తూ ఉంటాను. అలాగే MPA థియేటర్ ఆర్ట్స్ కూడా చేస్తున్నాను ఇప్పుడు. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. నమస్కారం అండి. నా పేరు సత్యరామకృష్ణ.
నేను ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్ నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్నాను. సెకండ్ ఇయర్ స్టూడెంట్ నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసే సమయంలో డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు మా యూనివర్సిటీకి వచ్చి మమ్మల్ని నాటక రంగానికి పరిచయం చేశారు. యూత్ ఫెస్టివల్స్లో మేము నేషనల్స్, సౌత్ జోన్ నేషనల్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖాళీగా ఉండటంతో మా చౌదరి సార్ మమ్మల్ని మళ్ళీ ఆయన చేసే సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చూసి మేము ఇన్స్పైర్ అయ్యేలా చేయడం వల్ల మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మా చదువుని కూడా మేము పక్కన పెట్టుకొని కంప్యూటర్ సైన్స్ నా జాబ్ని మొత్తం పక్కన పెట్టేసి టోటల్గా ఇప్పుడు నేను నా లైఫ్ని నాటకానికి అంకితం చేశాను. సో ఎందుకు అన్న ప్రశ్న వస్తే మా ఫ్యామిలీ మొత్తానికి నేను ఎదురు తిరిగాను అనమాట ఒకలా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు నాటకాలు అనేది చాలా బిగ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఉండే కొద్దికి ఎవరు ఇష్టపడట్లేదు, ఎందుకు తెలియట్లేదు జనాలకి కూడా. కానీ మీరు ఒక వైట్ దానికి, ఎందుకంటే ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అని మంచి లైఫ్ అన్నమాట. ఎందుకని అసలుకి పేరెంట్స్ ఏమన్నారు? యాక్చువల్లీ మా ఇంట్లో అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ జాబ్స్ చేసుకుంటున్నారు. బట్ వాళ్ళ నుంచి నాకు వచ్చిన సహకారం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఆ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాంటి లైఫ్ అంటే కంప్యూటర్ ముందు కూర్చొని రోబోటిక్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో నేను ఎంచుకున్న దారిని వాళ్ళు కూడా ప్రోత్సహించి, ఓకే వీడినైనా వీడి ఇష్టమైన దారిలో, వీడికి నచ్చిన దారిలో మనం చేయలేనిది వీడితో చేయిద్దాము అనే ఒక సంఘటన అన్నమాట ఇది. నేను మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నట్టు హార్ట్ఫుల్ గా ఇప్పుడు చెప్తున్నప్పుడు అంతే. ఇప్పుడు పేరెంట్స్ ఓకే అన్నారా? తప్పకుండా ఓకే అన్నారు. తర్వాత మేము ఒక నేషనల్ కాకుండా కంటిన్యూస్ గా 4-5 నేషనల్స్ చూస్తూ వచ్చాము. తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓకే వీళ్ళు టాలెంట్ ఉంది, వీడిని పంపించవచ్చు అన్న హోల్ హార్టెడ్ తో వాళ్ళు కూడా ఇంకా ఒప్పుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. తప్పకుండా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఈరోజు జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ కపిరాజు నాటకం ఆడాం. ఈ నాటకం ఆల్రెడీ 3 to 4 times నేషనల్ అవార్డ్స్ కొట్టాం. అలాగే యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్లో భాగంగా సౌత్ ఫెస్టివల్స్, నేషనల్స్లో ఇలా 3-4 times నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సో దీనికి మంచి ప్రశంసలు వచ్చినాయి. దీన్ని ఆదరించినందుకు గాను, మా ప్లే ఇందులో వేసినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్కిట్ అయితే అయిపోయింది. పిల్లలందరూ ఇంకా టైర్డ్ అయిపోయారు. నైట్ అయ్యేసరికి 43 ఆంధ్ర తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలు 43 స్కిట్ రూపంలో చూపించారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. ఏ స్కిట్ చేసావు నువ్వు? నేను సీతారాముల కళ్యాణం చేశాను. సీతారామ కళ్యాణం చేసావా? ఆ. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్లీ సో గ్రేట్. సో ఈ టైం అయింది, కొంచెం టైర్డ్ అయినట్టున్నారు కదా. నీ పేరేంటి? ప్రతినియ ఏ క్లాస్? 6th క్లాస్. 6th క్లాస్ చేస్తావా? నువ్వే స్కిట్ చేసావు? నేను సమ్మక్క సారక్కను కాణిపాకం చేశాను. 2 చేసావా? ఓ గ్రేట్. ఓకే, హాయ్. చిన్న ఎందుకు అంత భయపడుతున్నావు? నేనేం చెయ్యను. ఇప్పుడు స్కిట్ చేసావుగా, పర్ఫార్మెన్స్ చేసావుగా మంచిగా స్టేజ్ పైన. మాట్లాడు, గట్టి మాట్లాడు. సార్ నీ పేరేంటి? వర్ణరాశ్య. ఏం చేసావు ఇక్కడ స్కిట్? భూదేవి. భూదేవి స్కిట్ చేసావా? చాలా బాగా చేసావు తెలుసా. నీ పేరేంటమ్మా? లాస్య ప్రియ. లాస్య ప్రియ. ఏ స్కిట్ చేసావు? శ్రీశైలం. శ్రీశైలమా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? గుంటూరు. గుంటూరేనా? లోకలేనా? ఏ క్లాస్ ఇప్పుడు? 5th క్లాసా? ఓకే. నీ పేరేంటి? కృష్ణ మేఘన. ఇక్కడ చేసిన స్కిట్ ఏంటి నువ్వు? ఇప్పుడు స్కిట్ పర్ఫార్మెన్స్ చేసావు కదా, ఏ పాత్ర అన్నమాట? ఏ స్కిట్? ఒకటేమో కాణిపాకం, ఇంకొకటేమో సమ్మక్క సారక్క. 2 చేసావా నువ్వు? ఓ గ్రేట్. నీ పేరేంటి? సాయి చిన్మయి. సాయి చిన్మయ్య. నువ్వే స్కిట్ చేసావు? నేను గోవిందాలో చేసా, భద్రకాళిలో చేసా, సమ్మక్క సారక్కలో చేసా. 3 చేసావా? ఏ క్లాస్ అమ్మా? 6th grade. 6th grade లోనే ఇంత 3 పర్ఫార్మెన్స్ గుర్తుపెట్టుకున్నావు, చాలా గ్రేట్. నీ పేరేంటి? రియాన్స్. రియాన్స్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. సో నీ గెటప్ నేమ్ ఏంటి? నాకు 3 గెటప్స్ ఉన్నాయి. ఒకటేమో మహిషాసురుడు, ఇంకోటేమో కిరణ్యకశిపుడు, మూడోది కూడా అదే రావణాసురుడు. ఓకే, చాలా బాగా చేసావు. 3 గుర్తు పెట్టుకొని మంచిగా చేసావు. ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇక్కడే అమరావతి వెలగపూడి. ఇక్కడేనా? ఏ స్కూల్? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఏం పేరు చెప్పు? అనన్య కృతిక. అనన్య కృతిక. ఓకే, ఇప్పుడు దేంట్లో చేసావు నువ్వు? బాసర యాదగిరి గుట్ట. 2 చేసావా? ఎలా అనిపించింది నీకు ఇక్కడ పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, ఇంకేమైనా మాట్లాడతావా? ఓకే, ఏం పేరు?
కాశ్విక, కాశిక. ఏ పర్ఫార్మెన్స్ చేసావు? కనకదుర్గ, శ్రీశైలం, నెల్లూరు. నా పేరు శరణ్య. శరణ్య. ఏ పర్ఫార్మెన్స్ చేసావు? కాళహస్తి, పాలంపేట అండ్ కోటప్పకొండ చేశా. నీ పేరు? విద్య. ఓకే. ఏమేంటి చేసావు? భద్రకాళి, తిరుమల. భద్రకాళి, తిరుమల చేసావా? నా పేరు ఆరాధ్య. ఎలా అనిపించింది ఇక్కడ చేయటం? ఎగ్జైటెడ్, హ్యాపీ, ప్రౌడ్. వావ్, సూపర్, నైస్. భవజ్ఞ, భవజ్ఞ. ఏ పర్ఫార్మెన్స్ చేసావు? లేపాక్షి, వరంగల్, భైరవకోన. బాగా చేసావు. ఇంకా మూడే తక్కువగా చేసిందని ఫీల్ అవుతున్నాను. అవునా? ఎందుకంటే తను స్టేజ్ మీద చూసుకోవాలని నా కళ అన్నమాట. ఈ కళని సార్థకం చేసిన డిపిఎస్ వాళ్ళకి, అలాగే గజ్జల శ్రీనివాస్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఇలాగే మనకి తెలుగు సభలు కండక్ట్ చేస్తా ఇలా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు చూసినంతసేపు యాక్చువల్లీ పిల్లలు 12కి వచ్చారండి. 12 నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. కాస్ట్యూమ్స్ అని అవని ఇవని, టాయిలెట్స్ కూడా వెళ్లకుండా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నందుకు పేరెంట్స్ కి మాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనమాట. ఫస్ట్ చాలా బాగా చేశారు పిల్లలందరూ. నీ పేరేంటమ్మా? శక్రజ్య సుల్తాన. ఓకే. ఏ పర్ఫార్మెన్స్ చేసావు? లేపాక్షి, వరంగల్, భైరవకోన. ఓ 3 చేసావా? అందరు పిల్లలందరూ 3 చేశారు ఇక్కడ. నీ పేరేంటి? శుభాని. శివాని. ఏ పర్ఫార్మెన్స్ చేసావు? తిరుమల, వీరభద్ర స్వామి, సమక్షారక, కాలభైరవ. ఓ నైస్, బాగా చేశారు. ఓ ఇక్కడ మన దగ్గర వెంకటేశ్వర స్వామి వచ్చేసారు డైరెక్ట్ గా నడుచుకుంటూ. నిజంగా. సో వెంకటేశ్వర స్వామి చేసావు కదా, అంటే ఏ పుణ్యక్షేత్రం గురించి చేసావు? యాక్చువల్లీ తిరుపతి అను చిలుకూరు చేశాను. తిరుపతి అంటే మామూలుగా ఏపీలో ఉంటుంది, ఇంకా చిలుకూరు అయితే తెలంగాణ కదా, 2 తెలుగు రాష్ట్రాలే కాబట్టి 2 కలిసి వచ్చి చేశాను. సో స్వామివారు ఎక్కడైనా ఉంటారు, ప్రెసెంట్ 2 చేశారు కాబట్టి 2 చేసావు. అవును, నిజంగా వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే ఉంది. ఏమేం పర్ఫార్మెన్స్ చేసావు? లేపాక్షి, భైరవకోన, ఓరుగల్. ఊరుగల్లు, లేపాక్షి, భైరవకోన 3 చేసావా? ఏ క్లాస్? 5th క్లాస్. నీ పేరేంటి? రిషిత. రిషితానా? చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? భావన. భావన. ఏమేం పర్ఫార్మెన్స్ చేసావు? కనకదుర్గ, వేములవాడ. ఓకే, మన దగ్గరికి శివుడు కూడా వచ్చేసారు. ఏ పర్ఫార్మెన్స్ చేశారు మీరు? పుణ్యక్షేత్రాలు ఏమేమి చేశారు? అమరావతి, ద్రాక్షారామం, ఇంకా 2-3 చేసాం. క్షీరారామం, మెనీ సాంగ్స్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చుట్టుగుంట దగ్గర నుంచి వచ్చాము. స్కూల్? ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఇన్స్టిట్యూట్ మాది. ఓకే, నాట్య ఆఫ్ నటరాజ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, అక్కడ నుంచి వచ్చారా? ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు? మీ పేరు? నా పేరు రమ్య. నేను అనంతలక్ష్మీదేవి క్యారెక్టర్ చేశాను. అనంతలక్ష్మీదేవి క్యారెక్టర్ చేశాను. మా గురువు గారు విజయ్ గౌరి మేడం గారు ఈ పర్ఫార్మెన్స్ కి చాలా అంటే చాలా ప్రోత్సహించారు మా మేడం. నెల నుంచి అంత ఇంకా ముందుకెళ్ళాలని శ్రీనివాస్ గారు కూడా అన్నారు. విన్నారా? ఎందుకంటే అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇంతసేపు ఉండి మేము కన్నుల పండగ ఉంది మాకైతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సహిత ఎక్కడి నుంచి వచ్చావు? గుంటూరు. ఏ పర్ఫార్మెన్స్ చేసావు? క్షేత్రదర్శిని. అదొక్కటి చేసావు పుణ్యక్షేత్రం. నైస్, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? నిఖిత. నిఖిత. ఏ పర్ఫార్మెన్స్ చేసావు? క్షేత్రదర్శి. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. గుంటూరా? నువ్వే స్కూల్? నేను స్టెమ్ స్కూల్. స్టెమ్ స్కూల్ నుంచి వచ్చావా? ఏ పర్ఫార్మెన్స్ చేసావు? నేను క్షీరారామం, శ్రీకాకుళం, అన్నవరం, రామతీర్థం, ద్రాక్షారామం పర్ఫార్మెన్స్ చేసా. 5 చేసావా నువ్వు ఒక్కదానివి? చాలా బాగా చేసావు. బాగా యాక్టివ్ గా ఉన్నావుగా. ఏ స్టాండర్డ్? 4th స్టాండర్డ్ కి 5 పర్ఫార్మెన్స్ చేసేసావు. అంటే క్లాస్ కన్నా ఎక్కువ చేసేసావు. బాగా చేసావు. ఓకే. ఏం పేరు? నాగ చైతన్య. ఏ పర్ఫార్మెన్స్ చేసావమ్మా? వీరబ్రహ్మ, సమ్మక్క సారక్క, ఇంకోటి గుర్తులేదు. ఏం కాదు, పర్ఫార్మెన్స్ అయితే చేస్తే చాలు మనకి. ఓకేనా? ఏం పేరు? శ్రీమణి. ఏం పర్ఫార్మెన్స్ చేసావమ్మా? అంతర్వేది, సామర్లకోట, మంగళగిరి, రాజరాజేశ్వర స్వామి, ఇంకా 2 చేశాను. చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. మీరు అంటే ఏ పర్ఫార్మెన్స్ చేశారు? పైడి తల్లి గెటప్ ఇది క్యారెక్టర్ వేసాను. అంటే ఎలా అనిపించింది? మహాసభల్లో ఒక క్యారెక్టర్ అంటే చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చాలా అని చెప్పేసి అనుకుంటారు, అలాంటిది ఇంకా అమ్మవారి గెటప్. చాలా పవర్ఫుల్ గా కూడా అనిపించింది వేయడం. చాలా బ్లెస్డ్ గా అనిపించింది. మీరు కూడా ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చారా? నీ పేరేంటి? నా పేరు సాన్విక. ఏం చదువుతున్నావు? నేను 4వ తరగతి చదువుతున్నా. ఓకే, 4వ తరగతి చదువుతావా? ఏమేం పర్ఫార్మెన్స్ చేసావు ఇక్కడ? నేను క్షీరారామం, అన్నవరం, శ్రీకాకుళం,
దాక్షారామం, రామతీర్థం పర్ఫార్మెన్సెస్ చేశా. చాలా బాగా చేసావు. అన్ని పర్ఫార్మెన్స్ ఎట్లా గుర్తున్నాయి నీకు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇలా డాన్స్? నేను 2 years నుంచి నేర్చుకుంటున్నా. 2 years నుంచి ఎక్కడ నేర్చుకుంటున్నావు? నేను ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్ ఆఫ్ డాన్స్ నుంచి నేర్చుకుంటున్నాను. వావ్ సూపర్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నావు అయితే డాన్స్. ఇంత పెద్ద పర్ఫార్మెన్స్ చేసావు, అది కూడా 5 చేసావు కదా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. మనతో పాటు చిన్న కృష్ణుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడేద్దాము. హలో కృష్ణ, నీ పేరేంటి తెలుసుకోవచ్చా? విశాలాక్షి. విశాలాక్షి, ఓకే. ఏ పర్ఫార్మెన్స్ చేశారు మీరు ఇక్కడ? మేము గ్రూప్ తో కలిసి చేసాం. అది ఏమైనా స్కిట్ నేమ్ తెలుసా? ఏంటది? కృష్ణుడి సాంగ్స్ అండ్ కొన్ని సాంగ్స్ చేసాం. కొన్ని సాంగ్స్ చేసావా? సో ఈ పాప మదర్ ఉన్నారు ఇక్కడ, అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే గిన్నిస్ రికార్డ్స్ ఉన్నాయంట, అసలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు పాపకి? నన్ను 4 years పాపగా ఉన్నప్పుడు నేర్పిస్తున్నారు. గౌరీ మ్యామ్ ఆర్ట్ ఆఫ్ నటరాజు డాన్స్ పేరు, ఇన్స్టిట్యూట్ పేరు. సో తను 4 years నుంచి మ్యామే నేర్పిస్తున్నారు. తను ఆల్రెడీ గిన్నిస్ రికార్డ్ బుక్ కూడా ఉంది ఆల్రెడీ. ఇది ఇప్పుడు సెకండ్. గిన్నిస్ రికార్డ్ దీనికి ఎందుకు వచ్చింది గిన్నిస్ రికార్డ్? నార్మల్ ఇలాగే డాన్స్ కి పర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు అలా ఇచ్చారు వాళ్ళు గిన్నిస్. ఏ ఏజ్ అప్పుడు అంటే నేర్చుకున్నప్పుడు? 6 years పాపగా ఉన్నప్పుడు వచ్చింది. 6 years పాపగా ఉన్నప్పుడు గిన్నిస్ రికార్డ్ ఎక్కేసావు అప్పుడే. ఇప్పుడు ఏ ఏజ్ ఉంది? ఇప్పుడు 8 years. 8 years. మళ్ళీ గిన్నిస్ రికార్డ్స్ వస్తానే ఉంటాయేమో మీ ఇంటికి. పాప చాలా యాక్టివ్, అంటే పేరెంట్స్ కూడా కారణం దీనికి, ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి. ధన్యవాదాలు మీ అందరికి. థ్యాంక్ యూ.